బాగుండు, మా అన్న వస్తే బాగుండు, మా ఫ్రెండ్ వస్తే బాగుండు అనుకుంటాం క్లియర్గా. అనుకుంటామా కదా? అనుకోవడం తప్పు ఏమన్నా? తప్పు అయితే అనుకోవడం తప్పలేదు, అనుకుంటాం క్లియర్గా. కానీ దేవుడు మనకి చుట్టాలు వచ్చినా రాకుండా కూడా ఈ డెడికేషన్, ఈ డ్రీమ్ పట్ల నమ్మకం ఉండి డెడికేషన్లో ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా నీ ఓపికని దీన్ని దేవుడు పరీక్షిస్తాడు, ఫస్ట్ చెక్ చేస్తాడు. ఆ చెక్ చేసినాక దేవునికి యాసకు వస్తుంది. యాసకు వచ్చినాక ఏమైందంటే దేవుడు ఒక మనిషిని పరిచయం చేస్తాడు. ఎంత పరిచయం అయితే ప్లాన్ చెప్పడానికి వదిలేసినా వాళ్ళు రైట్ ఉండొచ్చు, ఉండకుండొచ్చు. కానీ ప్లాన్ చెప్పడానికి పోయే ప్రాసెస్లో కొంతమంది పరిచయం చేసుకుంటారు హ్యాపీగా, వాళ్ళు బిజినెస్ వస్తారు అంటున్నా. చెప్పించుకుని బిజినెస్ రాకపోవచ్చు, మధ్యవర్తులమైన వ్యక్తి వరకు వాళ్ళు బిజినెస్ వస్తారు. నేను కూడా సేమ్ దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు వెంకటేశ్వర సార్ సౌమ్య మేడం కూడా అంతే. ఒక వ్యక్తి ప్లాన్ చెప్పడానికి పోయినా ఆయన ఓకే అన్నాడు, ప్రొడక్ట్ తీసుకుని వాడిండు. సార్ ఎప్పుడు మీరే మీ ముఖమే కనిపిస్తుంది, ఇంకో వ్యక్తిని పర్సన్ అయ్యాడు. కానీ సండే రోజు అన్నాడు, సండే రోజు మా ఇంటి పక్కన ఖాళీ ఉంటుంది సార్ అని చెప్పిండు. కానీ ఆ సండే రోజు ఖాళీ ఉన్న వ్యక్తి ఎవరంటే లేదు, సండే రోజు ఆల్రెడీ ఆయనకి. ఆ సండే రోజు మర్చిపోయి ఆయన యాక్చువల్ ఎప్పుడు విలేజ్కి వెళ్తారు. కానీ విలేజ్కి వెళ్ళి ఆ రోజు ఇంటి పక్కన అన్నాడు క్లియర్గా. వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో రూమ్లో కిరాయి ఉంటాడు సారు. అట్లా సార్ వాళ్ళు ప్లాన్ చెప్పడానికి పోతే ఈయన వచ్చి కనెక్ట్ అయ్యాడు. ఈయన ప్లాన్ ఏమో విన్నాడు, నచ్చింది. ఆయన బిజినెస్ చేస్తున్నాడు, ఈయన బిజినెస్ చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తారు మీకంటే, మనం బిజినెస్ చేసినప్పుడు చాలామంది ఎవరైతే చెప్పారో వాళ్ళే వస్తారు, వాళ్ళు రారు. దేవుడు ఫస్ట్ పరీక్షిస్తాడు, దేవుడు చెక్ చేస్తాడు మనని. వాళ్ళు రాకపోయినా కూడా మధ్యవర్తులు ఎవరైతే మధ్యలో పోయే వ్యక్తులు పరిచయం అవుతారు, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. తర్వాత మీరు పోయేటప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఎక్కువ హ్యాపీగా వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళి రచ్చగలవాలని చెప్పిస్తున్నావా? ఈ సామెత ఏంటంటే ఇంట్లోకి వెళ్ళడం కాదు, ఫస్ట్ నీ మైండ్లో గెలవాలా. నేను ఖచ్చితంగా బెస్ట్లో విన్ అవుతాను నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తే మీరు ఖచ్చితంగా మీరు 100% విన్ అవుతారు. ఫస్ట్ నీ మైండ్లో గెలిచినాకనే బయటకు గెలుస్తాయి. ఇప్పుడు బయటకు ప్లాన్కి వెళ్తే సీరియస్గా వెళ్ళొద్దు, పిల్లల్ని పచ్చేతం బయటకు వెళ్ళొద్దు, పిల్లల మీద సీరియస్గా వెళ్ళొద్దు, హ్యాపీగా వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా వెళ్ళాలా. ఏదైనా ప్లాన్ చెప్పడానికి ఒక ఇంట్లో ఉందో ఆ ఇంట్లో కూడా మీరు ఏం చేయాలంటే అడుగు పెట్టప్పుడు అనుకోవాలి, దేవుడు అది కాదు, అడుగు పెట్టప్పుడు అనుకోవాలి. దేవుడు ఏమనంటే దేవుడు ఒక మంచి కార్యక్రమం ఇంటికి వెళ్తున్నాను, మంచి అవకాశం ఏంటంటే దేవుడు ఇంటికి వెళ్తున్నా, మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ అని చెప్పి దేవుని మొక్కాలి. వాళ్ళకి అర్థం చేయించే కెపాసిటీ ఇవ్వండి దేవుడు అని చెప్పి దేవునికి మొక్కోవాలి. ఇప్పుడైతే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, వాళ్ళతో పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం క్రియేట్ చేస్తాడు. అప్పుడు మీకు రిజల్ట్ తొందరగా వస్తుందా, స్పీడ్ లేట్ వస్తుందా? ఎందుకు? నీ మైండ్లో పాజిటివ్ ఉంది కాబట్టిగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా పాజిటివ్ అవుతారు, అవును కదా? ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తామంటే సార్ ఎగ్జాంపుల్ లైవ్లో చెప్పినా. ఈరోజు కూడా సార్ జాబ్ పర్సన్, ఈరోజు సార్ జాబ్ కూడా చేసుకుంటూ పార్ట్ టైం ఏమన్నా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా వెజిటేబుల్ చేసుకుంటూ ఈరోజు సార్ కూడా చాలా నెగిటివ్ ఫేస్ చేసింది. ఎన్ని నెగిటివ్లు అంటే నాకు తెలిసి నా టీంలో హైయెస్ట్ నెగిటివ్ ఫేస్ చేసిన కింద ఉంటుంది నాకు తెలిసి టీం మొత్తంలో కూడా. ఆ నోలెట్ అంటే చాలామంది ఎందుకు జాబ్ చేసే వ్యక్తులకి ఏం తెలుసా, మార్నింగ్ ఓల్ నైట్ రావాలి. ఇంకా చుట్టాలు తెలియదు, దావతులు వచ్చినానికి ఏం చెప్తారు, నువ్వు అని చెప్పి పంపిస్తారు బాగా. ఈయన కూడా అదే పాపం, టైం దొరుకుతాడు. ఎవరు జనాలు పరిచయం కాదు, పరిచయం చేసుకోలేడు, కొత్త పరిచయం బిజినెస్ ఉంది కానీ బిజినెస్ ఇష్టం కాదు. సార్ కూడా మాట చెప్పిన, సార్ కోర్ కంప్లీట్ చేయండి, మీటింగ్ రాదు టైం దొరికినప్పల్లా. మార్నింగ్ జూమ్ మీటింగ్ అని చెప్పిన, ఈ మూడో చెప్పిన, కోరు మార్నింగ్ జూమ్ మీటింగు, మూడోది హాలిడే దొరికితే మీటింగ్ రాదని చెప్పిన. ఈ మూడు అబ్జర్వ్ చేసుకుంటూ సిడీ ప్రోగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సీట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని విని 1 ఇయర్ బిజినెస్ చేయలేదు. కానీ తర్వాత గోక్రౌండ్ మీటింగ్ వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి ఈరోజు కళ్ళ ముందర పార్ట్ టైం అనే హైయెస్ట్ ఇన్కమ్ 48,000 తీసుకొని ఈరోజు 14 లక్షల కారు పట్టుకోగలుగుతున్నాడు. 14 లక్షల వరకు కారు, టాటా నెక్సన్ కారు కొనడం. ఈ అవకాశం అందరికీ ఉంది, ఇది మీరు ఖచ్చితంగా గెలవగలుగుతారు. ఓకేనా? ఈరోజు ఇందాక చెప్పిన డెమో చెప్పిన, ఇది ప్రాక్టికల్. ఆ డెమో చెప్పి ప్రాక్టికల్. ఆ కారు వస్తాను, కారు కలంగా వస్తుంది, నిజమా కాదు? ఇది కానీ సార్ కార్ డ్రైవింగ్ రాదు, ఇంకా ట్రైల్ కొడుతున్నాం, ట్రైల్ చేస్తుంటాం కార్ డ్రైవింగ్. కారు కొనకుండా డ్రైవింగ్ రాకుండా కూడా కారు కొడుతున్నా అర్థమైంది. నమ్మకం వాడికి అంతే, ఖచ్చితంగా ట్రై చేస్తాను. అందరికీ ఆరోగ్యం ఎవరైతే ఇక్కడ మాట్లాడాలి. ఖమ్మంకి వెళ్ళి మీ దగ్గరలో కమింగ్ వచ్చి డిసెంబర్ ఒకలా మిమ్మల్ని కలిసి ఒక 20 కార్డు ఓపెన్ చేయాలి. 20 కార్డు ఓపెన్ చేయాలి. ఖమ్మంకి వెళ్ళి 20 కార్డు అనుకుంటున్నాం. మీరు ఎవరి కారు మీరు ప్లాన్ చేసుకోండి. నైట్ నిద్ర పట్టలే అనుకో వాళ్ళకి ఖచ్చితంగా కారు వస్తుంది. నైట్ నిమ్మలంగా నిద్ర పట్టింది అనుకో ఈ బిజినెస్ మీకోసం కాదు, మీరు కస్టమర్ ఉండిపోవడం ముందే చెప్తున్నా. నిద్ర పట్టకపోతే డౌట్స్ రాసుకొని క్లియర్ చేసుకొని చెక్ చేసుకోండి, ఖచ్చితంగా వినేస్తారు. కానీ ఖమ్మం సైడ్ బిజినెస్ చాలా వస్తుంటాయి పోతుంటాయి, టెన్షన్ పడకండి. 2 కాల బిజినెస్ చాలా వస్తుంది ఖమ్మం సైడ్. నాకు తెలిసి ఇక్కడ గుంటూరు డబ్బులు కంటారు కదా, సంథింగ్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేస్లలో కొన్ని లెఫ్ట్ రైట్ కాల్ చాలా కంపెనీ, కొన్ని లెఫ్ట్ రైట్ సిస్టమ్ కంపెనీస్ అంటే డబ్బులు కట్టిపించే బిజినెస్లు స్కీమ్ చాలా వస్తాయి, పట్టించుకోకుండా అవన్నీ. ఈ బిజినెస్ వెస్ట్ బిజినెస్ మీరు ₹1 అడుగుతలేను. రెండోది మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నేర్చుకోవాలని చెప్తున్నాం. మూడో విషయం మీరు ఫ్లెక్సిబుల్ టైం పెట్టండి. ఎంత ఫుల్ టైం వద్దు, ఫ్లెక్సిబుల్ టైం పెట్టండి చాలా, అంతే. నేర్చుకోవడానికి టైం పెట్టండి ఖచ్చితంగా వెళ్ళేప్పుడు కదా. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ డిసెంబర్ వరకల్లా ఖచ్చితంగా నేను చెప్పిన డిసెంబర్ వరకల్లా డిసెంబర్ 10, 2020 సంవత్సరం మీ అకౌంట్లో ₹1,00,000 ఉండాలి. ఖచ్చితంగా ఉంది తీరుతాయి 100%. మీరు డిసైడ్ అయితే అవునా
మీరు డిసైడ్ అయితే ఉంటుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు నాకు గుర్తుకుంటుంటే అంటే నేను స్టార్ కావాలి కదా, ఇన్వెస్ట్ స్టార్ అయితే మీ పేరు గుర్తుకున్నాను. ఖచ్చితంగా అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా మార్నింగ్ జూమ్ మీటింగ్ అందరూ వేయడానికి చేతులు సమస్యలు అందరికీ మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు గోక్రౌండ్కి ఖచ్చితంగా రండి. గోక్రౌండ్కి వస్తే ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకేనా? గోక్రౌండ్ టికెట్ ఖచ్చితంగా బుక్ చేసుకొని విన్ అవుతారు. ఓకేనా? గోక్రౌండ్ అంటే 6,000 రూపాయలు తీసుకురావాలి. 5 రోజుల షిఫ్ట్ అక్కడ 2 రోజులు ఉండాలి. 4 నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు లేదా? అందరూ రెడీ ఉన్నారు గోక్రౌండ్ ఆడిక. ఎవరైతే రెడీగా ఉన్న వ్యక్తి ఉన్నారో ఖచ్చితంగా మీరు కారు వస్తే నమ్మకమైన వ్యక్తితో సార్వాలతో కూడా కూర్చుంటే ఈ ఫోటోని తీసుకు పెట్టుకోండి. ఈ ఫోటోని స్టేటస్ పెట్టుకోండి. జనాభా అడుగుతారు ఏంటి స్టేటస్ ఉందని ఉంటుంది. నాకు కూడా కారు రాబోతుంది డిసెంబర్ అని చెప్పండి. చెప్పనిగా గడ్స్ ఉండాలా, చెప్పనిగా డీపీ పెట్టుకోనిక గడ్స్ ఉండాలా, స్టేటస్ పెట్టుకోనిక గడ్స్ ఉండాలి. ఆ గడ్స్ ఉన్న వ్యక్తులు బిజినెస్ ఉమెన్స్. ఒకటి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కలుగుతా ఒక బుక్ ఇవ్వండి సార్.